అసలు ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది, లేదు చేసుకున్న తర్వాత నచ్చలేదు, ఈమెను నా జీవితంలో లేకుండా, లేదంటే ఆమె నా జీవితంలో లేకుండా చేసుకోవడానికి మార్గాలు ఏంటి అని అన్వేషించాలి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఈ మార్గాల్లో సురక్షితమైన మార్గం ఏంటి అంటే, వాళ్ళకి నొప్పిలేంది, మీకు నొప్పిలేంది. అఫ్కోర్స్ విడాకులు బాధాకరమే, కాదని నేను అనట్లా. కానీ మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు డిసైడ్ అయినట్లు ఉండండి. కానీ రెండో వాళ్ళ జీవితాలను బలి తీసుకునే హక్కు మీకు లేదు. ఇది ఆడవాళ్ళు తీసుకున్నా, మగవాళ్ళు తీసుకున్నా, ఎవరు చేసినా ఇది చాలా తప్పు. అసలు ఈ హత్యలు అనేవి అంటే వ్యాపారస్తుల్లో, భాగస్వాముల్లో తగాదాలు వస్తే హత్యలు చేయించటము, లేకపోతే చుట్టాల్లో ఆస్తి తగాదాల్లో హత్యలు చేయించటము, అలాగే పిల్లలు తల్లిదండ్రులను హత్య చేయడము, ఈ మధ్య చేయడం కూడా కాదు, కొంతమంది మూర్ఖంగా చేసేస్తున్నారు. ఎలా చేసినా సరే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చట్టం చెయ్యి చాలా పొడుగ్గా ఉంటుంది. చట్టం వాడాలనుకున్నప్పుడు ఇక్కడ వేరే ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ పనిచేయలే. మర్డర్ చేయించింది, దర్యాప్తు జరుగుతుంటే దర్యాప్తులో భాగంగా అమ్మాయికి అర్థమైపోయింది నేను దొరికిపోయాను అని చెప్పేసింది.